గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతము, ఇవన్నిటిపైన చాలా చక్కగా ఓ స్టేట్మెంటు ఈ హౌస్లో ఇవ్వడము, దీని కొద్దిగా డెప్త్గా మనము ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం విశ్లేషణ చేసుకుంటే, ఈ భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే. సమాజం అనేది ఓ ప్రాంతం ఉండొచ్చు, ఓ రాష్ట్రం ఉండొచ్చు, ఓ దేశం ఉండొచ్చు. ఎక్కడైనా ఆ సమాజానికి స్ఫూర్తి అనేది ఆ సంస్కృతి, ఆ ఆచారాలు, ఆ విశ్వాసాలు, ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి, ఆ మార్గదర్శకం. అంత చక్కని స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ తెలంగాణ తల్లి ఉద్యమంలో ఎంత స్ఫూర్తి ఆ తల్లి ఇచ్చిందో, కవులు, కళాకారులు, ముఖ్యంగా గత 60-70 సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం తీసుకుంటే, తెలంగాణ ఎప్పుడు అభద్రతకు, ఆత్మగౌరవానికి, పోరాటముతో ముందుకు సాగింది. ఈ 60-70 సంవత్సరాల పోరాటంలో అది నిజాం కాలం కానీ, ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో కానీ ప్రధాన పాత్ర పోషించింది కవులు, కళాకారులు, సంఘాలు. అందులో ముఖ్యంగా గౌరవంగా చెప్పుకోవాలి మనం ఈరోజు మన పిల్లలు త్యాగాలు, తెగింపులు, ధైర్యము, ప్రత్యేకంగా ఉస్మానియా, కాకతీయ. మళ్ళీ విడత తెలంగాణ 69 తెలంగాణ ఉద్యమం ఒక రకంగా ఉంటే, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం ఒక రకం. తెలంగాణ ఉద్యమము తెలంగాణ సమాజానికి సంబంధించింది. తెలంగాణ సమాజము ఎందుకు అభద్రత గురవుతుండే ఎప్పుడు అనేది ఒక అంశం అధ్యక్ష. అందులో మేము కూడా ఉస్మానియా అల్యూమిని అధ్యక్ష, అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళం. తొందరగా సిద్ధాంతాలకు సాధించాలనే పట్టు, తెగింపుకు ప్రతిరూపము, పరాయపదము ఉస్మానియా, కాకతీయ అధ్యక్ష. ఈనాడు తెలంగాణ రాష్ట్రము కళ సాకారమైన మనం ఎప్పుడు మన యువత త్యాగదనులు, త్యాగమూర్తులను జీవితంలో ఎప్పుడు మర్చిపోదు అధ్యక్ష. దానికి తోడు మనకు స్ఫూర్తినిచ్చిన కళాకారులు, కవులు, కళాకారులు, ఎప్పటికప్పుడు మనకు ధైర్యాన్నిచ్చి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించిన ఆ త్యాగదనులను ఎప్పుడు మనం మర్చిపోతుంది అధ్యక్ష. ఇవన్నీ ఒకెత్తైతే సోనియా గాంధీ గారి యొక్క ధైర్యము, రాజకీయ నిర్ణయము, తెలంగాణ సమాజం యొక్క పోరాటాన్ని గుర్తించడము, మన పిల్లల త్యాగాలని గుర్తించడము, నష్టము జరిగినా రాజకీయంగా మేము తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పి సోనియమ్మ చెప్పడము, డిసెంబర్ 9న తెలంగాణ శుభవార్త రాబోతుంది అనేది ఒక డిసెంబర్ 9 ఆ ప్రక్రియ మొదలు కావడము, ఆ తర్వాత అంచెలంచెలుగా యూపీఏ ప్రభుత్వము పాజిటివ్ దిశగా పోవడము, ఇదే అసెంబ్లీలో తెలంగాణ అంశానికి సంబంధించి ఓ రెజల్యూషన్ ప్రవేశపెట్టడము, మా తమ్ముడు మిత్రుడు సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు, సిడబ్ల్యూసి యొక్క తీర్మానము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛతోటి
మీ అభిప్రాయాలు చెప్పండి, మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము. కానీ సమైక్య రాష్ట్రమే కానీ, పార్టీ స్టాండే కానీ, తెలంగాణ స్టాండే కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకుంటే, ఆనాటి అగ్రనాయకులు ఒక్కొక్కరు స్టాండ్ తీసుకుంటే, వై తెలంగాణ, వాట్ ఫోర్ తెలంగాణ, వై దెర్ ఇస్ ఆల్వేస్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ, వాట్ ఈస్ ద రెమెడీ అల్టిమేట్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేటా అనే అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక అవకాశం ఉంది అధ్యక్ష. నాకు కూడా తెలంగాణలో ఉన్న మేధావులు, అన్ని అంశాలలో నిష్ణాతులైన నిష్ణాతులు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి, మాకు గైడ్ చేసి, ఆనాడు కోర్ కమిటీ, దేశాన్ని నడిపించే కోర్ కమిటీ, సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇలాంటి నిష్ణాతులు, దేశాన్ని నడిపించే అగ్రనాయకత్వం, వారి ముందు తెలంగాణ వాదన, తెలంగాణ ఎందుకు, పరిష్కారం ఏంది, చరిత్ర ఏంది, దానిపైన ఓ 35 నిమిషాలు సుదీర్ఘంగా ఈ వాదన వినిపించే అవకాశం నాకు సోనియా గాంధీ గారు ఇచ్చారు అధ్యక్ష.